అన్న కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవేళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బంబర్ మేతోడు గెలుస్తాడు. ఎందుకు అంత నమ్మకం మీకు? కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏం హామీలు ఇంతవరకు ఏం నెరవేర్చలేరు కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారు బంబర్ మేతోడు గెలుస్తారు. కారులో దూసుకెళ్తారా? కాదు చూసుకెళ్తాం. మెజారిటీ ఏ లెవెల్లో రావచ్చు ఓటింగ్? మెజారిటీ 1,00,000 అటు ఇటు వస్తుంది. అది కాళాసాని జ్ఞానేశ్వరరావు గారు ఒక వార్డు నెంబర్ నుంచి ఇప్పుడు ఎంపీ దాకా చాలా కష్టపడ్డారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా 196 కులాలు కూడా ఏకం చేసిన మనిషి ఆయన. మరి ఆయన మంచి మనిషి కాబట్టి, బుద్ధిరాజు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు. బంపర్ మేయర్తో గెలుస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. కారు ఎట్లా దూసుకోబోతుంది కారు. మీ ఓటు ఎవరికి? నాది బీఆర్ఎస్. నేను మాజీ సర్పంచ్ని, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల్, నరసింహారెడ్డి నా పేరు. థ్యాంక్స్ సార్. ఎలా అనిపిస్తుంది నాకు కాసాని జ్ఞానేశ్వరరావు గారు చేవేళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటే జ్ఞానేశ్వర్ అన్న పేరు తెలియని వాళ్ళు ఏ వ్యక్తి ఉండడు వాస్తవానికి చెప్పుకోవాలంటే. ఆయనకు ఇప్పుడు అందరూ అధిష్టానం గమనించి ఈ స్థాయికి ఆయన ప్రజల అభిమానుడు, ఎల్లకాలంలో ప్రజోదయాలలో ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర బుద్ధరాజు అంటే. అదేవిధంగా మనకు ఈ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ప్రతి విషయం తెలిసింది. ఏంది ఇలా మన తెలంగాణ అంటే ఏంది, మన ప్రభుత్వం అంటే ఏంది, మన అభివృద్ధి అంటే ఏంది, మనం ఎట్లున్నాం ఎట్లయినాము, ఇలా తెల్లగైనామంటే అది కేసీఆర్ పుణ్యమే. ప్రతి ఒక్కరికి తెలివి వచ్చిందంటే అది కేసీఆర్ పుణ్యమే. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు స్కీములు కానివ్వండి, మగ పిల్లలకి స్కూల్ కానివ్వండి, చదువులు కానివ్వండి, ప్రతి వ్యవసాయానికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇలా తెలిసిందంటే అది కేసీఆర్ పుణ్యమే. అది గమనించకుండా పబ్లిక్ కొద్దిగా తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు కొద్దిగా మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ప్రతి ఒక్కరితో జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఆ మిస్టేక్ దూరం వెళ్ళిపోతుంది. మళ్ళీ మంచి లీడర్లను అందరికి సీట్లు ఇచ్చిండు మన కేసీఆర్ గారు. మంచి మెజార్టీ తోటి మొత్తం ఎంపీ సీట్లు కొట్టుకోపోతాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఒకే ముక్క ఆన్సర్ చెప్పండి. ఈసారి జ్ఞానేశ్వరరావు గారు కారులో దూసుకెళ్తారా ఎంపీగా? అది 100% అన్న. ప్రతి క్యాస్ట్ వాళ్ళు జ్ఞానేశ్వర్ అన్నకు ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కసారి ఆ పెద్ద మనిషిని ఎంపీ సీట్లో చూడాలని ముద్దురాజు ముద్దు బిడ్డలు కానివ్వండి, మన ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, మళ్ళీ ఓసీ సోదరులు రెడ్లు కోరుకుంటారు జ్ఞానేశ్వరన్న గెలవాలని. కొద్దిపాటి రెడ్లు అట్లా అనుకుంటారు తప్ప మిగతా రెడ్లు అంతా జ్ఞానేశ్వరన్న ఎంబడే ఉన్నారు. థ్యాంక్స్ అన్న. ఓకే, కాసాని జ్ఞానేశ్వరరావు గారు నుంచి చేవేళ్ళ నుంచి పోటీ చేస్తారు ఎంపీగా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఎందుకు ఆయన మీద మీకు నమ్మకం? మాకు ప్రేమ మొదలవుతుంది. ప్రేమ ఓకే. మాకు ఫస్ట్ రామరెడ్డి సభ ఉండాల్సింది. మాకు మంచి ప్రేమ గల మనిషి. ఓకే. అండ్ ఈసారి కారులో దూసుకెళ్తారా కాసాని జ్ఞానేశ్వరరావు గారు? ఓకే ఓకే. మీ ఓటు ఎవరికి ఈసారి? కారుకు పక్కా కారుకు. ఎందుకు అంత అభిమానం కారు మీద? మాకు అభిమానం, వాటరు, నీళ్లు మంచిది అన్ని. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసాడు? ఏం చేయడం అని అట్లా మనం ఇంకేమో చెప్పాలి. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఆడలకు కళ్యాణం నచ్చి లేదు, తులం బంగారం పెట్ట, కరెంటు లేదు, 3 గంటల కరెంటు పోతున్నది. ఇంకోటి ఒక్కొక్క మహిళకు 25,000 ఇస్తాడు. అవి సున్నా చూపిండు. 2 లక్షల రుణమాఫీ, మరి రైతు బంధు, రైతు కూలీ పట్టించడానికి 15,000, చేయడానికి 15,000. సరే, ఈసారి మీ ఓటు ఎవరికి? కార్కే, పక్కా కార్కే, కాసాని జ్ఞానేశ్వరరావు గారికి. జ్ఞానేశ్వర్. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.